హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాదాపు 90% మన వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరొన్న వీడియోస్ ఇంటెంట్ పెట్టి ఇంట్రెస్టింగ్గా చేయబుద్ధి. ఇక వీడియోకి ముందు చిన్న లైక్ వేసుకొని మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఎస్ఆర్హెచ్ మరి రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరనేది మనం ఈ వీడియో చూద్దాం. ఐపీఎల్ 2025 మే ఆక్షన్కు ముందు మరి ఎస్ఆర్హెచ్ రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరు? ఇక ఎస్ఆర్హెచ్కి మాత్రం చాలా పెద్ద తలకాయ నొప్పి అయితే ఉంటుంది. ఆఫ్టర్ కేకేఆర్ టీం తర్వాత మరి ఎక్కువ ఆలోచించేది టీం ఏదంటే అక్కడ ఎస్ఆర్హెచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంచి ప్లేయర్స్ కనబడుతున్నారు అక్కడ. దాదాపు ఒక 10 మంది అయితే మనకు అక్కడ కనబడుతున్నారు మంచి ప్లేయర్స్ అక్కడ. లాస్ట్ సీజన్లో కూడా అక్కడ మరి మంచిగా రానిచ్చిళ్ళు, ఫైనల్కి అయితే తీసుకువెళ్ళు. ఫైనల్లో రిజల్ట్ కొంచెం మన వైపు రాకున్నా కానీ మనోళ్ళు మాత్రం చాలా మంచి ఆడిలని చెప్పుకోవచ్చు త్రూ అవుట్ ది సీజను. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మరి ఎవరిని రిటైన్ చేసుకుంటారు అన్నది. ఎందుకంటే అక్కడ మరి చాలా ట్రిక్కీ అయితే ఉండబోతుంది. అక్కడ మనకి ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు అండ్ అది ఇంకా మన ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మరి ఎవరిని రిటైన్ చేసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మనం ఒకసారి అక్కడ 8 ప్లేయర్స్ ఒకసారి మనం చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్ 8 ప్లేయర్స్ అక్కడ. హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ అండ్ అది అక్కడ ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమారు, టీ నటరాజన్ అండ్ మార్కో ఎన్సన్. ఇక ఈ 8 మంది మాత్రం చాలా కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు మన ఎస్ఆర్హెచ్కి అయితే. ఇక వీళ్ళు కాకుండా ఇంకా మిగతా ప్లేయర్స్ కూడా అక్కడ మనకైతే కనబడుతున్నారు. వాషింగ్టన్ సుందర్ కానీ, ఐడెన్ మర్క్రమ్ కానీ, గ్లెన్ ఫిలిప్స్ కానీ, ఉమ్రాన్ మలిక్ కానీ, షాబాజ్ అహ్మద్ కానీ, ఇంకా అదేవిధంగా అక్కడ మనం చూసుకుంటే ఇంకా చాలా ప్లేయర్స్ అయితే ఉన్నారు. లాస్ట్ సీజన్లో మంచిగా రాణించిన ప్లేయర్స్. ఇన్ఫాక్ట్ వాషింగ్టన్ సుందర్ కూడా ఛాన్స్ అయితే రాలేదు. బట్ రీసెంట్గా చూసుకుంటే సుందర్ మాత్రం ఇరుగా తీసుకున్నారు అని చెప్పుకోవచ్చు మన టీమిండియాకి అయితే. కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేకపోతే మాత్రం సుందర్ ఇస్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటుంది టీంకి మాత్రం. ఒకవేళ ఇట్లా ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటే మాత్రం కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు. ఇక మనోళ్ళు లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మరి అక్కడ హెన్రిచ్ క్లాసెన్ 16 మ్యాచ్లో 479 రన్స్ కొట్టిండు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 8 ఉంది, 39 యావరేజ్ ఉంది, 171 స్ట్రైక్ రేటు, 4 50s ఉన్నాయి. అండ్ అక్కడ మనం 6s చూసుకుంటే 38 6లు అయితే కొట్టిండు. ఖచ్చితంగా మరి అక్కడ హెన్రిచ్ క్లాసెన్ రిటర్న్ చేసుకుంటారు. ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ అభిషేక్ శర్మను కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటారు. 16 మ్యాచ్లో 484 రన్స్ కొట్టిండు, 75 హైయెస్ట్ స్కోరు, 32 యావరేజ్. అక్కడ స్ట్రైక్ రేట్ చూసుకుంటే మామూలు లేదు. అక్కడ మరి 204 అవుతుంది. ఓపెనర్గా వచ్చి స్ట్రైక్ రేట్ మాత్రం చాలా అక్కడ మెయింటైన్ చేసిన చెప్పుకోవచ్చు. 204 అయితే. ఇక 3 50లు ఉన్నాయి అండ్ 42 6లు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అభిషేక్ శర్మను అయితే రిటర్న్ చేసుకుంటారు. ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ ట్రావిస్ హెడ్ను కూడా ఖచ్చితంగా రిటర్న్ అయితే చేసుకుంటారు. ఇక 15 మ్యాచ్ల్లో ఎన్ని కొట్టిన రన్స్ 567 రన్స్ అయితే కొట్టిండు, 102 హైయెస్ట్ స్కోరు, 40 యావరేజ్, 191 స్ట్రైక్ రేటు, ఒక 100 ఉంది, 4 50s అయితే ఉన్నాయి. ఇతను కూడా 32 6లు అయితే కొట్టిండు. ఖచ్చితంగా ఇతను కూడా రిటర్న్ చేసుకుంటారు. ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ ప్యాట్ కమిన్స్. లాస్ట్ సీజన్లో మనం చూసినాక ముఖ్యంగా తన కెప్టెన్సీ ఏ విధంగా ఉందో, కెప్టెన్సీతో పాటు తన ఫామ్ కూడా అదే విధంగా కంటిన్యూ అయిందని చెప్పుకోవచ్చు. 16 మ్యాచ్లో 18 వికెట్లు తీసిండు. ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీసిందని చెప్పుకోవచ్చు. ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు. కాబట్టి ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ కూడా రిటర్న్ చేసుకున్న అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇతను బ్యాట్తో కూడా 136 రన్స్ అయితే కొట్టిండు. ఇక మరో ప్లేయర్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి. 13 మ్యాచ్లో 303 రన్స్ కొట్టిండు, 76 హైయెస్ట్ స్కోర్, 33 యావరేజ్, 142 స్ట్రైక్ రేటు, 2 50s అయితే ఉన్నాయి. అండ్ బౌలింగ్లో కూడా 3 వికెట్లే తీసిండు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల మొత్తం ఎక్కువ బౌలింగ్ అయితే వేయలేడు. ఒకవేళ గట్ట ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేకపోతే మొత్తం ఖచ్చితంగా అయితేనైతే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక మరో ప్లేయర్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్ మొత్తం లాస్ట్ సీజన్లో మొత్తం చాలా డిసప్పాయింట్ చేసిండు. బట్ ఓవరాల్ చూసుకుంటే అక్కడ మరి ఇంపార్టెంట్ మ్యాచెస్లో అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. 16 మ్యాచ్లో 11 వికెట్లు మాత్రమే తీసిండు, 9.35 ఎకరంతో. బట్ ఓవరాల్ చూసుకుంటే మరి ఇంపార్టెంట్ మ్యాచెస్లో అయితే చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు. మరి అక్కడ పవర్ ప్లేలో మాత్రం ఇరగదీసిండు, కానీ కొంచెం డెత్లోనే కొంచెం ఎక్కువ రన్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ టీ నటరాజన్. 14 మ్యాచ్లో 19 వికెట్లు పడగొట్టిండు. అక్కడ మరి బెస్ట్ చూసుకుంటే 4/19. ఎకనమీ కూడా చాలా డీసెంట్ ఉంది. అండ్ డెత్లో కూడా రెగ్యులర్ చేస్తారు కాబట్టి ఆ ఎకనమీ అయితే మెయింటైన్ అయితే చేయొచ్చు, నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ చూసుకుంటే మరి చాలా బెటర్ అయితే కనబడేది ఇతను పర్ఫార్మెన్స్ మాత్రం. ఇతను కూడా కంటెన్షన్లో అయితే ఉంటాడు మరి అక్కడ ఖచ్చితంగా. ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ వాషింగ్టన్ సుందర్ కూడా కంటెన్షన్లో అయితే ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ని రద్దు చేస్తే మాత్రం ఖచ్చితంగా సుందర్ కూడా కంటెన్షన్లో అయితే ఉంటాడు. ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ మార్కో ఎన్సన్ కూడా లాస్ట్ సీజన్లో ఎన్ని మ్యాచ్లు ఆడిండు? 3 మ్యాచ్లు మాత్రం ఆడిండు, 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. బట్ ఓవరాల్ చూసుకుంటే మరి ఇతను కూడా కంటెన్షన్లో అయితే ఉంటాడు ఖచ్చితంగా. ఇతను రిటర్న్ చేసుకోకపోయినా కానీ మరి ఆప్షన్లో అయితే ఖచ్చితంగా బైబ్యాక్ అయితే వేస్తారు. ఓవరాల్ చూసుకుంటే మరి వీళ్ళందరూ కూడా
మన ఎస్ఆర్హెచ్కి మాత్రం చాలా చాలా కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. అక్కడ మనం ప్రాబిలిటీగా అక్కడ మనకైతే 6 ప్లేయర్లు అయితే కావాలి, 4 రిటెన్షన్స్ ఉంటాయి అండ్ ఇద్దరైతే ఆర్టీఎం కార్డ్ ద్వారా రిటర్న్ అయితే చేసుకోవచ్చు. అక్కడ 4 ఎవరంటే అక్కడ హెన్రిచ్ క్లాస్ అని రిటర్న్ చేసుకుంటారు, అభిషేక్ శర్మని, ట్రావిస్ హెడ్ని అండ్ ప్యాట్ కమిన్స్ని అయితే రిటర్న్ చేసుకుంటారు. ఇక ఆర్టీఎం కార్డ్ ద్వారా అక్కడ మరి ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డిని రిటర్న్ చేసుకుంటారు. అండ్ ఇంకొక ప్లేయర్ ఎవరంటే అక్కడ మరి భువనేశ్వర్ కుమార్ ఆరు, టీ నటరాజన్ వీళ్ళిద్దరిలో ఎవరైనా కొన్ని రిటర్న్ చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ గిట్ట రిటెన్షన్స్లో మరి ఫారెన్ ప్లేయర్స్ ఇద్దరికంటే ఎక్కువ తీసుకోరాదంటే అక్కడ ఖచ్చితంగా మరి అక్కడ నితీష్ కుమార్ రెడ్డిని తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ప్యాట్ కమిన్స్ని మరి ఆర్టీఎం కార్డ్ ద్వారా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇంకా మిగతా ప్లేయర్స్ను కూడా బైబ్యాక్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఆక్షన్లో. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా మిగతా టీం నుంచి వచ్చే ప్లేయర్స్ను కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు లాస్ట్ సీజన్లో చూసినాక కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకు కనిపించినాయి. ముఖ్యంగా అక్కడ లెగ్ స్పిన్నర్ లోట్ అయితే మనకు కనబడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి లెగ్ స్పిన్నర్ను తీసుకునే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా ఇంకా మనం చూసుకుంటే మన ఇండియన్ ప్లేయర్స్ కూడా మనకి మిడిల్ ఆర్డర్లో అయితే మంచిగా కావాలి. కాబట్టి వాళ్ళని కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి.